ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. పరహింస చేయరాదని మరి మరి బోధించి నీవు మాత్రము సర్వం వరనిమిషమున హరింతూ మురహరా ఆ చిక్కు విప్పు మోహన రూపా. ప్రసన్నమైన ఆకారంతో పరవశింపజేసే వెంకటేశ్వర, వేద రూపంలో నీవు మాకు అహింసా పరమోధర్మ అని ప్రబోధించావు. మరి నీవు మాత్రం ప్రళయకాలంలో ఈ సమస్త సృష్టిని అరక్షణంలో లయింపజేస్తావు. ఈ తేడాను ఎలా సమన్వయించుకోవాలి స్వామి? అదీగాక మురాసురుడు మొదలైన రాక్షసులను కూడా నీవు సంహరించావు. హరించడం అనే లక్షణం వల్లనే నీకు హరి అనే పేరు ఏర్పడిందట. హరయే నమః అని నీకు నమస్కరిస్తున్నాం. హింస అహింసలకు సంబంధించిన ఈ చిక్కు ముడి నీవే విడదీసి ఒక పరిష్కార మార్గం చూపాలి స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఇతరులను హింసించకుండా ఉండడం అహింస అని మనందరికీ తెలుసు. అయితే భౌతికంగా ప్రాణహరణం అనేదే కాకుండా మానసికంగా బాధించడం కూడా హింసే అవుతుంది. కనుక ఎవ్వరినీ బాధించకుండా ఉండడం, ఫలితంగా అందరినీ ప్రేమించటం అనే ఉదాత్తమైన స్థితి అహింస అని చెప్పవచ్చు. భగవంతుడు ఇంతటి ఉదాత్త స్థితి కలిగినవాడు. ప్రళయకాలంలో హరించడం కూడా మన మీది ప్రేమతోనే. కలియుగం చివరి దశలో మానవులు ధర్మాన్ని పూర్తిగా మరచిపోయి పరస్పరం హింసించుకుంటూ నరకం అనుభవిస్తున్న పరిస్థితిలో జీవులను, సృష్టిని అంతటినీ తనలోకి తీసుకొని ఒక ప్రశాంతతను ఏర్పరుస్తున్నాడు. తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభించి ఆ జీవులకు ఆనందకరమైన క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. కనుక ప్రేమపూర్వకంగా మంచి సంకల్పంతో సాగితే సంహరణం కూడా మంచిదే అని స్వామి మనకు ధర్మ సూక్ష్మాన్ని తెలియజేస్తున్నాడు. రాక్షస సంహారం కూడా హింసే, కానీ అది మానవ జీవితాలు ప్రశాంతంగా సాగడానికి అవసరం. అలాగే రైతు భూమిని దున్నేటప్పుడు ఎన్నో సూక్ష్మ జీవులు నశిస్తూ ఉంటాయి. అది హింస అనుకుంటే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం. భారతం ధర్మవ్యాధోపాఖ్యానంలో దీనికి ఒక చక్కని పరిష్కారం చూపించింది. హింససేయనివాడు లేడి జగమున ఒక్కడే నీవు, తమ తమ ఓపినట్లు హింస తెరుగున కెడగల్గి ఏగవలయు, అది చూవే అహింసనానతిశైల్లు. ఏ సూక్ష్మజీవి ప్రాణం కూడా పోకూడదు అని అనుకుంటే మానవుడు ఊపిరి కూడా తీసుకోలేడు. ఇలా హింస చెయ్యని వాడు ఒక్కడు కూడా ఈ లోకంలో లేడు. కనుక మనకు చేతనైనంత వరకు హింసకు దూరంగా ప్రవర్తించడమే అహింస అని భారతం తీర్మానించింది. ఈ దృష్టితో భగవంతుని లీలలను, ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను జ్ఞాపకం చేసుకుంటూ హరయే నమః అనే నామంతో స్వామికి నమస్కరిద్దాం. పరహింస చేయరాదని మరి మరి బోధించి నీవు మాత్రము సర్వం వరనిముషమున హరింతూ మురహరా ఆ చిక్కు విప్పు మోహన రూపా.